పెన్షన్ పెరిగిందంటే బాబు గారు చేశారు చంద్రబాబు నాయుడు దివ్యాంగులకి 500 రూపాయలు అక్కడి నుంచి 1000 రూపాయలు పెంచారు. వాళ్ళకేమో 1000 రూపాయలు చేసాము, మీకు 1500. అవునండి, మాకు తర్వాత 2000 చేసాము, మీరే 3000 చేసామండి. మరి తర్వాత మీకు పెరగల. మీరు చెప్పి డిమాండ్ అదే అంతేనండి, అంతే. ఆ రోజు 2019లో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చినటువంటి 3000 రూపాయలే తప్ప ఈ యొక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు న్యాయం జరగలేదని పెంచలేదండి. ఆ 3000 రూపాయలు మనం ఇచ్చిన గురించి. అవునండి, అవునండి. ఎవరైతే ఈ సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు ఉన్నటువంటి వృద్ధులు, వితంతుల పెన్షన్ని 2000 రూపాయలకు పెంచి, ఏదైతే 500 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ని 3000 రూపాయలకి పెంచి ఆ రోజు వీరిని ఆదుకున్నటువంటి స్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రూపాయికి 1 రూపాయి కూడా పెంచకుండా మోసం దాగా ఏదైతే చేశారో, రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దివ్యాంగులకి న్యాయం చేసేటువంటి విధంగా పింఛను పెంచి ఇస్తామని వీళ్ళకు మాటిస్తూ, అదేవిధంగా ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన నిబంధనలు పెట్టి 300 అడుగుల ఇల్లని, 2 కరెంటు మీటర్లు ఉన్నాయని, ఏదైతే మరి హౌస్ మ్యాపింగ్ లేదని చెప్పి, బాడుగ కారు ఉందని చెప్పి, ఐటీ రిటర్న్స్ అని చెప్పి రకరకాల నిబంధనలు పెట్టి ప్రతి 100 మందికి 20-30 మందికి పెన్షన్లు తొలగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ నా దృష్టికి వస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి నిబంధనలు ఏమీ లేకుండా అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి కూడా బంగారు పల్లెంలో వాళ్ళ ఇంటికి పెన్షన్ పట్టుకొచ్చి ఇచ్చేటువంటి బాధ్యత కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం రద్దు చేసినటువంటి పెన్షన్స్ కూడా వాళ్ళందరికీ కూడా నిబంధనలు లేకుండా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం.